చిన్న సమాచార వీడియోకి స్వాగతం. ఈ సమాచారం ముఖ్యంగా ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, ఇంతకుముందు చెప్పినట్టు వీడియోలలో కాగితాల గురించి, ప్లాస్టిక్ గురించి ఎక్కువ వాడకూడదని సమాచారం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు ఇందాక తెలిసిన వారు, మా చెల్లెలు వర్షైన వారు తెలియజేయడం జరిగింది. వాట్సాప్ మెసేజ్ నాకు పంపించడం జరిగింది. నాకు చాలా ఆనందం అనిపించింది, అద్భుతం అనిపించింది. అది చక్కటి సమాచారం, అద్భుతమైన సమాచారం. అది ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. ఇంతకుముందు టీవీగా చెప్పాను, అంటే ఈ వివరణ ఇచ్చానే తప్ప ఇచ్చేది ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా చూపిస్తున్నాను. మనం బాటిల్ మీద రాసి ఉంటుంది ఆఫ్టర్ యూజ్ క్రష్డ్ బాటిల్ అని చెప్పి. కనుక సాధారణంగా క్రష్ చేసి పడేస్తారు అంతే. దాన్ని ఏ విధంగా పడేయాలనేది కూడా నేను చెప్తున్నాను. మళ్ళీ వాడకుండా అనమాట, మళ్ళీ రీసైకిల్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని అది కూడా రాసి ఉంటుంది స్పష్టంగానే. నేను చూశాను లేదు కాబట్టి చెప్తున్నాను. కొన్ని బాటిల్ మీద, అన్ని బాటిల్ మీద ఉందో లేదో నాకు తెలియదు. కనుక ఆ సమాచారం మీకు ఇవ్వాలనిపించింది నాకు ఇచ్చిన వీడియో ద్వారా. నాకు ఇందాక వచ్చిన వాట్సాప్ సమాచారం మీద చాలా చక్కటి సమాచారం అది. ఇంకా వెంటనే నాకు తెలియజేయాలనిపించింది నాకు. ఇప్పుడు నేను అది బాటిల్ చూపిస్తాను. క్రష్ బాటిల్ ఆఫ్టర్ యూజ్ అంటారు కదా. సాధారణంగా ఏం చేస్తారంటే అందరూ మనం బాటిల్ తీసుకుంటున్నాను నేను, దీన్ని మనం క్రష్ చేసి పడేస్తాం. కానీ అట్లా కాకుండా ఈ విధంగా చేయమని నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను. నేను అభిప్రాయం మాత్రం తెలియజేస్తున్నాను. నేను చేసేది ఇదే కాబట్టి, నాకు బాగా తెలిసిన వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. కొన్ని బహుశా నెలలుగానో సంవత్సరాలుగానో నాకు జ్ఞాపకం లేదు, బట్ నేను చేస్తున్నాను. ఈ మూత చేసి దీంట్లో బొక్కలో మనం వేసేయాలి. ఇది చూడండి, బొక్కలో వేసేసామంటే లోపలికి వెళ్ళిపోయింది. చూసారా మీకు లోపల. కనుక ఈ సమాచారం మీకు ఇస్తున్నాను. దీన్ని మళ్ళీ యూజ్ చేయలేదు. 100% యూజ్ చేయలేదు, కనీసం 95% అయితే యూజ్ చేయలేదు. 95% అయితే యూజ్ చేయలేదు. నాకు అది అప్పటికి యూజ్ చేసేవారు ఎట్లా యూజ్ చేయగలరు అనుకుంటే అది చేయవచ్చు, చెప్పలేము. కానీ నా యొక్క సమాచారం ఇవ్వాలనిపించింది నాకు. మీకు ప్రాక్టికల్గా చూపించాను. నేను చేసేది ఇదే. ఇట్లా తీసి మూత దాంట్లో వేసేస్తాను వాడంగానే. ఇక క్రష్ చేయడం అనేది కాకుండా వేసేస్తాను నేను. కనుక ఈ యొక్క నాకు చక్కటి సమాచారం ఇచ్చినందుకు తెలియజేసిన వారికి ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన నా స్వామివారి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.